హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. స్టాక్స్ రేపు 18th జూన్ అండి. 18th జూన్ రేపు మనం డిస్కషన్ చేసుకుందాం అనుకో స్టాక్స్. ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే ఫస్ట్ స్టాక్ అండి ఐజీ పెట్రోకెమికల్స్ అండి. స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూసారా, ఐజీ పెట్రోకెమికల్ స్టాక్ అండి. చార్ట్ ఇది చూసినట్టయితే మనకి ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కనబడుతుందండి. లెఫ్ట్ షోల్డర్, హెడ్ అండ్ రైట్ షోల్డర్ అండి. ఈ మనకి రివర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కనబడుతుందండి. ఒకసారి రిమూవ్ చేస్తాను చూడండి. రిమూవ్ చేసిన తర్వాత చూడండి, రిమూవ్ చేస్తానండి. మనకి ఇక్కడ చూసుకున్నా కానీ ఈ లెవెల్ చూసారా, ఇది చూసుకున్న తర్వాత మనకి వన్సారి హిట్ టైం అయింది. హిట్ టైం చేసిన తర్వాత మనకి బ్రేక్ రావలేదండి. ఈ స్టాక్ ఈ ఫ్రేమ్లో నుంచి చూస్తే ఒక కప్పు ఫామ్ చేస్తుందండి. ఒక కప్ ఫామ్ చేసిన తర్వాత బ్రేక్అవుట్ రావలేదు. ఇప్పుడు మళ్ళీ ఒక హ్యాండిల్ ఫామ్ చేస్తుందండి. డ్రా చేస్తే చూడండి, ఇది ఒక కప్ అనుకుందామండి, ఇది ఒక హ్యాండిల్ అనుకుందామండి. ప్రీవియస్ ఉన్న కప్ మనకి బ్రేక్అవుట్ చేయలేదండి. ఇప్పుడు చూసినట్టయితే మనకి హ్యాండిల్ కూడా వచ్చిందండి. ఇప్పుడు మనకైతే ఈ జోన్లో నుంచి బయటకు ట్రై చేస్తామండి స్టాక్ డైలీ ఫ్రేమ్లో. ఈ ప్రీవియస్ వస్తున్నా కానీ దీన్ని మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చండి. దీన్ని మనం ఎక్స్టెండ్ చేసుకుంటే ఇలా వస్తుందండి. దీన్ని కూడా మనం ఒక కర్వ్ తీసుకుంటే దీన్ని ఒక విసిబి ప్యాటర్న్ అంటారండి. దీన్ని ఒక విసిబి ప్యాటర్న్ అంటామండి. ఇది చూసినట్టయితే మనకి ఇది ఒక లెఫ్ట్ షోల్డర్ అండి, ఇది ఒక రైట్ షోల్డర్, ఇది హెడ్ అండి. మనకి అందుకని హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కనబడుతుంది చెప్పాను. సో మనకి ఇక్కడైతే బ్రేక్అవుట్ అండి. ఇది ఫస్ట్ టైం, సెకండ్ టైం అండ్ థర్డ్ టైం, ఫోర్త్ టైం అండి. 4 టైమ్స్ నుంచి ఈ వాల్ని బ్రేక్అవుట్ చేయడానికి ట్రై చేస్తుందండి. సో స్టాక్ నేమ్ ఐజీ పెట్రోకెమికల్స్ అండి. డైలీ ఫ్రేమ్ 555 అండి. 555 అబవ్ వాచ్ అండి. ఇది మన ఫస్ట్ స్టాక్ అండి, మనం డిస్కషన్ చేసుకునేది. సెకండ్ స్టాక్ అండి కెపాసిటైట్ ఇన్ఫ్రాప్రో అండి. కెపాసిటైట్ ఇన్ఫ్రాప్రో ఇది చూసి కూడా మనకి ఒక కప్ అయితే ఫామ్ చేస్తుందండి. చూడండి, ఇదే రేంజ్లో ఉందండి. కొన్ని డేస్ నుంచి ఇదే రేంజ్లో ఉందండి. ప్రీవియస్ ఉన్న మనకి ఈ స్ట్రెంత్ ఉంది సారా, ఈ స్ట్రెంత్ మూమెంట్ స్టార్ట్ అయిందండి. ఇక్కడ నుంచి ఇక్కడ సపోర్ట్ తీసుకొని, ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని స్టాక్ అనేది ర్యాలీ స్టార్ట్ అయిందండి. స్ట్రెంత్ ఉంది కాబట్టి ఈ స్ట్రెంత్ ఇక్కడ ఆగిపోయిందండి. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 272 దగ్గర నుంచి అండి మనకి ఆల్మోస్ట్ ఇక్కడ హిట్ చేసిందండి 332 వరకు. అంటే ఆల్మోస్ట్ 100 రూపీస్ పెరిగిందండి. ఈ 100 రూపీస్ తర్వాత స్టాక్లో స్ట్రెంత్ లేక స్టాక్ అనేది ఫాల్ అయిందండి. మళ్ళీ ఇప్పుడు ప్రెసెంట్ మళ్ళీ స్టాక్ స్ట్రెంత్ చూపిస్తుందండి. ఇక్కడ కన్సెషన్ కూడా అయింది. ప్రీవియస్ చూసినట్టయితే ఇక్కడ కన్సెషన్ ఎక్కడ అవ్వలేదండి. ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ కన్సెషన్ అయిందండి. ఈ కన్సెషన్ ఇక్కడ రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇది స్టాక్ అయితే బుల్లిష్నెస్ చూపిస్తుందండి. ఒక రౌండ్ కూడా కంప్లీట్ చేసింది. ఈ జోన్ నుంచి మనకి బయటకు వస్తే కనుక ర్యాలీ ఉండొచ్చండి. స్టాక్ నేమ్ కెపాసిటైట్ ఇన్ఫ్రా అండి. డైలీ ఫ్రేమ్ 333 అబవ్ వాచ్ అండి. మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి ఎన్బిసిసి అండి. ఇది కూడా డైలీ ఫ్రేమ్ తీసుకుంటున్నానండి. ఇది చూసినట్టయితే మనం లాస్ట్ మంత్ చెప్పుకున్నామండి, స్టాక్ డిస్కషన్ చేసుకున్నాము. లాస్ట్ మంత్ మనం వీడియోలో డిస్కషన్ చేసుకున్నాము. 9th మేలో మనం డిస్కషన్ చేసుకున్నాము 140 అబవ్ వాచ్ అని. సో దాని తర్వాత స్టాక్ అనేది మనకి ఇక్కడ చెప్పుకున్నామండి. ఈ రేంజ్లో ఈ బాక్స్ చూసారా, అది వీక్లీ రేంజ్ చెప్పుకున్నామండి. లాస్ట్ మంత్ ఈ రేంజ్లో చెప్పుకున్నామండి. తర్వాత స్టాక్ అనేది ఇప్పుడు ఇక్కడ ఉందండి 161, 159, 160 దగ్గర ఉందండి. ప్రజెంట్ ఇప్పుడు చూసినట్టయితే మనకి ఒక సిమెంటెడ్ ట్రయాంగిల్ అనేది ఒక బ్రేక్అవుట్ అయిందండి. బ్రేక్అవుట్ అయిన తర్వాత స్టాక్ అనేది అక్కడే కన్సెషన్ అవుతుందండి. ఇదే రేంజ్లో మనకి 4 డేస్ నుంచి ఇక్కడే ఉందండి ప్రజెంట్. సో మనకి రేంజ్ బౌన్స్ చూసారా 160 దగ్గర చూపిస్తుందండి రేంజ్ బౌన్స్. ఈ రేంజ్ మనకి బ్రేక్అవుట్ అయితే కనుక స్టాక్ అనేది మనకి ఒక మూమెంట్ అయితే ఉండొచ్చండి. స్టాక్ నేమ్ ఎన్బిసిసి అండి. 161 అబవ్ వాచ్ అండి. మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి సిగ్నేచర్ గ్లోబల్ ఇండియా అండి.
సిగ్నేచర్ గ్లోబల్ ఇండియా అండి. ఇది నేను వీక్లీ తీసుకుంటున్నానండి, వీక్లీ ఫ్రేమ్ గమనించండి. వీక్లీ ఫ్రేమ్ తీసుకుంటున్నానండి. ఇది చూసినట్టయితే మనకి ఒక పోలండ్ ఫ్లాగ్ ప్యాటర్న్ కనబడుతుందండి. ఇది ఎక్కడైతే మనకి చూసారో ఓ బాటమ్ జోన్లో, ఈ బాటమ్ నుంచి స్టాక్ అనేది ర్యాలీ అయిందండి. ఆల్మోస్ట్ 445 దగ్గర నుంచి స్టాక్ అనేది అప్ మూమెంట్ వెళ్తూనే ఉందండి. ఇది వీక్లీ ఫ్రేమ్ అండి. స్టాక్ అనేది ర్యాలీ 1450 దాకా వెళ్ళిందండి, 1425 అరౌండ్ వెళ్ళిందండి. సో అక్కడ నుంచి స్టాక్ అనేది ఈ మూమెంట్లో ఆగిపోయిందండి. ఇది కన్సెషన్ అయిందండి. ఈ కన్సెషన్లో నుంచి మళ్ళీ మనకి ఇక్కడ అయితే మనకి ఒక బుల్లిష్నెస్ క్యాండిల్ చూపిస్తుందండి. ఇది ఒక మనకి ఫ్లాగ్ ప్యాటర్న్లో మనకి డిస్ప్లే అవుతుంది, ఒక పోల్ అండ్ ఫ్లాగ్ ప్యాటర్న్లో. ఈ పోలు అయిపోయిన తర్వాత మనకి ఫ్లాగ్ అయితే కన్ఫర్మ్ అయిపోయిందండి. ఈ ఫ్లాగ్లో నుంచి మనకి బ్రేక్అవుట్ ఛాన్స్ కనబడుతుందండి. ఎప్పుడైతే మనకి ఈ జోన్ బయటకు వస్తుందో స్టాక్ అనేది మంచి ర్యాలీ ఉండొచ్చండి. స్టాక్ నేమ్ సిగ్నేచర్ గ్లోబల్ ఇండియా అండి. వీక్లీ ఫ్రేమ్ 1376 అబోవ్ వచ్చండి. మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి ఇంజనీర్స్ ఇండియా అండి. ఇది కూడా వీక్లీ ఫ్రేమ్ తీసుకుంటున్నానండి, గమనించండి. ఇదైతే మనం లాస్ట్ మంత్ 15 చెప్పుకున్నామండి. 15th వీక్లీ ఫ్రేమ్ చెప్పుకున్నాము 247 అబోవ్ వాచ్ అని. సో మనం ఎక్కడ చెప్పుకున్నాం అంటే ఈ రేంజ్ చెప్పుకున్నామండి. ఈ రేంజ్లో నేను ఇంకా అది డిలీట్ చేయలేదండి, రిమూవ్ చేయలేదు. ఇక్కడ చెప్పుకున్నామండి, చూసారా 245 అబోవ్ వాచ్ అని చెప్పుకున్నామండి. ఈ రేంజ్లో 247. సో స్టాక్ అనేది ర్యాలీ అయిందండి. స్టాక్ ర్యాలీ అయిన తర్వాత మళ్ళీ స్టాక్ అనేది రీటెస్టింగ్ వచ్చిందండి. మళ్ళీ ప్రెజెంట్ ఇప్పుడు ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ ఏదైతే ఉందో, ఈ ప్రైస్ యాక్షన్ ఏదైతే ఉందో దాన్ని హిట్ చేస్తుందండి. సో మనకి 2 and 3 క్యాండిల్స్ పడిన తర్వాత మళ్ళీ మనకి ఈ క్యాండిల్ చూసారా, వీక్లీ క్యాండిల్ అండి, బులిష్నెస్ అయితే చూపిస్తుంది. సో ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ అయితే మనకి టచ్ వస్తుంది. మనకి ఈ రేంజ్ చూసారా, ఈ రేంజ్ చూసినట్టయితే 272 273 ఉందండి. సో మనం బఫింగ్ పెట్టుకుంటే 275 అబోవ్ వచ్చండి. ఇంజనీర్స్ ఇండియా అండి, వీక్ ఫ్రేమ్ 275 అబోవ్ వచ్చండి. మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి వినాల్ కెమికల్స్ అండి. ఇది నేను మంత్లీ తీసుకుంటున్నానండి, మంత్లీ ఫ్రేమ్ తీసుకుంటున్నాను. చూడండి, ఇది చూసినట్టయితే మనకి ఒక కన్సెషన్ ఉందండి. ఇది ఒక క్యాండిల్ ఈజ్ ఈక్వల్ టు 1 month కదండి. ఇక్కడ చాలా రోజుల నుంచి చాలా రోజులు కదండి, చాలా మంత్స్ నుంచి. ఎన్ని మంత్స్ అండి కౌంట్ చేయండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 అండి. ఆల్మోస్ట్ 1 year అండి. 1 year పాటు మనకి ఇక్కడే ఉందండి స్టాక్ అనేది, ఈ ప్రైస్ యాక్షన్ వచ్చింది. సో ఇది మంచి మనకి ఒక సపోర్ట్ జోన్ అండి. ఈ సపోర్ట్ జోన్ తర్వాత చూసారా, ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఫాలో అదండి. అంటే 1 year పాటు మనకి ఉన్న సపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తుందండి ఈ ప్రైస్ యాక్షన్లో, దీన్ని ఎక్స్పెక్ట్ చేస్తుందండి. దాని తర్వాత కూడా మళ్ళీ సెకండ్ టైం అండి, సేమ్ ఇక్కడైతే మనకి ఎక్కడైతే సపోర్ట్ తీసుకుందో సేమ్ అక్కడ మనకి సపోర్ట్ తీసుకుందండి. సపోర్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి కన్సెషన్ అయిందండి 4 months నుంచి. సో స్టాక్ అనేది ఈ సపోర్ట్లో ఆగి మరి రివర్స్ తీసుకుంటుందండి. సో ఇక్కడ నుంచి మనకి ఈ ట్రెండ్ రైల్ని తీసుకున్నా కానీ, అప్ టర్మ్ రైల్ని తీసుకున్నా కానీ ఈ బ్రేక్అవుట్ లెవెల్ చూపిస్తుందండి మనకి. ఈ జోన్ కనుక బ్రేక్అవుట్ అయితే మనకి ర్యాలీ అయితే ఉండొచ్చండి ఈ స్టాక్లో. స్టాక్ నేమ్ వినాల్ కెమికల్స్ అండి, మంత్లీ ఫ్రేమ్ 425 అబోవ్ వాచ్ అండి. మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి త్రివేణి ఇంజనీరింగ్ అండి. త్రివేణి ఇంజనీరింగ్ ఇది చూసినట్టయితే మనకి మంత్లీ ఫ్రేమ్ అని తీసుకుంటానండి. ఇది కూడా ఇది చూసినట్టయితే ఒక రౌండ్ బాటమ్ కంప్లీట్ చేస్తుందండి. చూడండి, ఇది ఒక రౌండ్ బాటమ్ అండి. ప్రీవియస్ ఇది బ్రేక్అవుట్ అయిందండి. ఈ బ్రేక్అవుట్ అయిన తర్వాత స్టాక్ అనేది ఈ రేంజ్లో ఉందండి. మళ్ళీ ఇక్కడ ఒక కన్స్ట్రక్షన్ జరిగిందండి. కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత లాస్ట్ వీక్ చూసినట్టయితే, లాస్ట్ మంత్ అండి, సారీ లాస్ట్ వీక్ కాదు, లాస్ట్ మంత్. ఇది 1 month క్యాండిల్ అండి ఒకటి. లాస్ట్ మంత్ చూసినట్టయితే మనకి విక్స్ వస్తుంది దాని కిందకి. ఈ విక్స్ని కూడా మనం సపోర్ట్ చేసుకుంటూ మొత్తం పైకి వెళ్ళిపోయిందండి. అంటే బయర్స్ మనకి దీనిలో మంచిగా ఉన్నారండి.
సో ఈ జోన్లో నుంచి కనుక వస్తే కనుక ఈ రేంజ్ బౌన్స్ ఎంతైతే ఉందో అంతైతే ర్యాలీ అయితే ఉండొచ్చండి. స్టాక్ నేమ్ త్రివేణి ఇంజనీరింగ్స్ అండి. మంత్లీ ఫ్రేమ్ 401 అబోవ్ వాచ్ అండి. ఓకే, నెక్స్ట్ మనం చెప్పుకోబోయే స్టాక్ అండి మనం చెప్పుకోబోయే స్టాక్స్ మీకు ఏమైనా ఉపయోగపడుతుంటే కనుక, మీకు యూజ్ అవుతే కనుక మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి పాలసీ బజార్ అండి. ఇది చూసినట్టయితే మనకి ఒక కప్ అయితే ఫామ్ చేస్తుందండి. ఒక రౌండ్ బోర్డ్ కంప్లీట్ చేస్తుంది. ఒక కప్ అయితే ఫామ్ చేస్తుందండి. మీకు కనబడుతుంది కదండి, ఒక కప్ అయితే ఫామ్ చేస్తుందండి మంత్లీ ఫ్రేమ్లో. ఈ జోన్ కనుక మనకి ఇవన్నీ రెడ్ క్యాండిల్స్ ఉన్నాయండి. సో ఇక్కడ తీసుకుంటే మనకి మొత్తం బిగ్ క్యాండిల్స్, రెడ్ క్యాండిల్స్, గ్రీన్ క్యాండిల్స్ వచ్చినాయండి. సో ఈ క్యాండిల్స్ కానీ అంతకుముందు క్యాండిల్ లాస్ట్ మంత్ చూసారా, ఇది విక్లా కనబడుతుందండి. ఐ మీన్ డోజీ అండి, డోజీలా కనబడుతుంది. ఆ డోజీ తర్వాత మనకి బాడీ అయితే పైకి వెళ్ళిందండి, విక్ కిందకి వచ్చింది. సో స్టాక్ అయితే బులిష్నెస్ ఉండొచ్చండి. ఇది కనుక కంప్లీట్ చేసి పైకి వెళ్తే కనుక మనకి మంచి బులిష్నెస్ ఉండొచ్చండి. స్టాక్ నేమ్ పాలసీ బజార్ అండి, పీబీ ఫిన్టెక్ అంటాము. మంత్లీ ఫ్రేమ్ 1401 అబోవ్ వాచ్ అండి. మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి ఈ వీడియోలో చివరి స్టాక్ సువన్ ఫార్మా కెమికల్స్ అండి. సువన్ ఫార్మా ఇది కూడా మంత్లీ ఫ్రేమ్ తీసుకున్నానండి, గమనించండి. ఇది చూసినట్టయితే మనకి ఒక రౌండ్ బోర్డ్ కంప్లీట్ చేసిందండి. ప్రీవియస్ డేస్ ఒక రౌండ్ బోర్డ్ కంప్లీట్ చేసుకుంది, బ్రేక్అవుట్ అయిందండి. బ్రేక్అవుట్ అయిన తర్వాత స్టాక్ కొంచెం ర్యాలీ జరిగిందండి. ర్యాలీ జరిగిన తర్వాత స్టాక్ అనేది రీటెస్టింగ్ వచ్చిందండి. ఎప్పుడైతే ఇలాంటి స్టాక్స్ మనకి రీటెస్టింగ్ వచ్చి మళ్ళీ మనకి ఒక సపోర్ట్ తీసుకొని ర్యాలీ అయితే స్టార్ట్ అవుతుందో, ఇలాంటి స్టాక్స్ మంచి ర్యాలీగా అవుతాయండి. మనకి ఇలాంటి స్టాక్స్లో మనం కళ్ళు మూసుకొని ఎంట్రీ అవ్వచ్చండి. అంటే ఒకటి బ్రేక్అవుట్ అయిందండి, బ్రేక్అవుట్ అయిన ర్యాలీ జరిగింది, ర్యాలీ అయిన స్టాక్ ఫాల్ అయింది, ఒక కన్స్ట్రక్షన్ అయింది, మన సపోర్ట్ తీసుకొని స్టాక్ అనేది మూవ్మెంట్ స్టార్ట్ అయిందండి. ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్కి ఇప్పుడు ఇది టచ్ చేస్తుందండి. సో అందుకని మనం ఈ స్టాక్ సెలెక్ట్ చేసుకున్నామండి. స్టాక్ నేమ్ సువన్ ఫార్మా, మంత్లీ ఫ్రేమ్ అండి 730 అబోవ్ వాచ్ అండి. 730 రూపాయలు పైకి వస్తే కనుక మనం దీనిలో ఒక ఎంట్రీగా మనం ఆలోచించండి. నేను ఎటువంటి రికమెండేషన్ చేయట్లేదండి, బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్ చేయట్లేదు. ఓన్లీ ఇది నా వ్యూ మాత్రమేనండి. మీరు కనుక మీరు బై చేయాలన్నా సెల్ చేయాలన్నా మీ వర్క్ మీరు అనాలిసిస్ చేసుకొని మీరు డిసిషన్ తీసుకోవాలండి. మనం చెప్పుకున్న ఈ వీడియోలు మీకు కనుక ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.